తాళి కట్టి కష్టసుఖాల్లో ఉండాల్సిన భర్త ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు అని అంటోంది సౌజన్య. పెద్దల అంగీకారంతో నా బిడ్డ కోసం మరొక పెళ్లికి సిద్ధమైతే రాడనుకున్న నా భర్త తిరిగొచ్చాడు అని అంటోంది. అగమ్య గోచరంగా మారిన నా జీవితానికి మీరే ఏదో ఒక దారి చూపించండి అని కోరుతోంది. అయితే మా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారు మేడం. నన్ను ఏమైందో తెలియదు మేడం, టెన్షన్గా ఉంటున్నారు మేడం. అదే 1.5 year నుంచి జాబ్కి వెళ్తున్నానని చెప్పారు మేడం. వెళ్ళిన తర్వాత చూసాను మేడం, వెళ్ళి ఇంక రాలేదు మేడం. ఆ రోజు నైట్ వరకు చూసాను, అస్సలు రాలేదు మేడం. ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు సార్. బెడ్రూమ్లో బట్టలు అవి చక్కేస్తుంటే మేడం, అక్కడ బట్టల కింద ఫోన్ ఉంది మేడం, మా హస్బెండ్ది టచ్ ఫోన్. అయితే అది ఉంటే స్విచ్ ఆఫ్ అయింది మేడం. మా అత్త మామ అంటున్నారు చనిపోయాడు మీ హస్బెండ్ అని అన్నారు మేడం. మీ అత్త మామయ్యే, అమ్మ నాన్న కూడా కాదు. అంటే ఏంటి, సైకలాజికల్ గా ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదు, బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు చెప్పా పెట్టకుండా. ఇవి రిపీటెడ్ గా జరుగుతూ ఉండడం వల్ల మీకు అప్పుడు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా అప్పటి నుంచి దొరకలే అతను. మా అమ్మ నాన్న మా అత్త మామలు ఏమన్నారంటే బాగున్నాడు కదా, బావని చేసుకో అన్నారు మేడం. భావం చేసుకోమన్నారా? అదే సెకండ్ మ్యారేజ్ చేసుకోమన్నారు మీ చుట్టాల అబ్బాయిని. నేనైతే ఒక బాబుకి తండ్రి ఎవరు ఉన్నారు, తనకి వయసుకు వచ్చే టైంకి తండ్రి ఎవరని అందరూ అడుగుతారు. తండ్రి లేడని అందరూ అంటారు. ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను మేడం. అయితే నేను ఇంకా తనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం. మేము తర్వాత ఫిజికల్ కూడా శారీరకంగా కూడా కలిసిపోయాం మేడం. ఎంగేజ్మెంట్ అయినాక ఫిజికల్ గా కలిసారా? మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మేడం. తర్వాత శుభలేఖలు అన్ని ఇస్తున్నారు. తర్వాత నేను మామూలుగా వేరే పని మీద అలా వెళ్తుంటే మా హస్బెండ్ నాకు ఎదురొచ్చారు మేడం. అంటే జుట్టు అంతా చింపురు జుట్టు అయిపోయి చొక్కా ఏమో మాసిపోయి చిరిగిపోయి ఉంది మేడం. అసలు ఎలా ఉన్నాడంటే ఇంకా మనిషి అలాగే లేడు మేడం. ఏం చేయాలనేది అందరికీ టెన్షనే. అవును మేడం. ఎందుకంటే ఒకటి అమ్మాయి ఫిజికల్ గా కలిసిపోయిన ఎంగేజ్మెంట్ అయిన ఒక వ్యక్తి, ఇంకొకటి సొంత భర్త వెనక్కి రావడం. ఎస్ మేడం. 2 years వెళ్ళిపోయాడు, సరే వస్తాడమ్మా అనాలి కానీ మీరేంటి మంచి వివత్సమైన అవార్డు గ్రహీత అత్తగారు లాగా పెళ్లి చేసేసుకోమని నా కూతురులాగా అనుకున్నాను మేడం. ఇలా వెళ్ళిపోయాడని కోడల్ని అలా వదిలేయకూడదు కదా సార్, అందుకని మళ్ళీ పెళ్లి చేద్దాం కూతురులాగాని. మరి కొడుక్కి భార్యని ఇప్పించాలా లేదంటే కోడలికి కొత్త భర్తని ఇవ్వాలా? పెళ్ళయి ఒక కొడుకు ఉండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయిని చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? వాళ్ళ భర్త వచ్చాడు వెనక్కి, ఏం చేద్దాం? అమ్మాయి లేకుంటే నేను ఉండలేను మేడం. అదే మరి తిరిగి వచ్చాక ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళిద్దరు ఫిజికల్ గా కూడా కలిసారంట, తెలిసిందా మీకు? ఆయన కూడా ఉండమని ఇద్దరం ఉంటాం. అయ్యో అయ్యో, కానీ అయ్యో నువ్వే దగ్గరుండి కన్యాదానం చేసేలాగా ఉన్నావు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. సౌజన్య రండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. నా పేరు సౌజన్య మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది మేడం. అయ్యో చూడండి, చిన్నపిల్ల ఉన్నారు. మీ వయసు ఎంత ఉండొచ్చు? 25 years మేడం. 25? ఓకే. మా అమ్మ నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు మేడం, బాగా చదివించారు, డిగ్రీ గట్ట. అయితే నాకు 6 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. లవ్ మ్యారేజా అరేంజ్డా అండి? అరేంజ్డ్ మ్యారేజే మేడం. అయితే మా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారు మేడం. నన్ను బయటికి తీసుకెళ్ళేవారు, మంచిగా ఏదైనా ఫుడ్ తీసుకురావడం. చాలా నాకు 2 years బాబు కూడా ఉన్నాడు మేడం. మా బాబుని నన్ను చాలా బాగా చూసుకుంటారు మేడం, చాలా మంచిగా ఉంటారు. అయితే ఏమైందో తెలియదు మేడం, టెన్షన్గా ఉంటున్నారు మేడం. అదే 1.5 year నుంచి. ఏంటి ఇలా టెన్షన్గా ఉంటున్నారు అని నేను ఊటీకి తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చేసాను మేడం. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? బ్యాంక్ లో జాబ్ చేస్తారు మేడం. అయితే తీసుకుని వచ్చేసాను మేడం. తీసుకుని వెళ్ళొచ్చేసినాక తర్వాత జాబ్కి వెళ్తున్నానని చెప్పారు మేడం.
వెళ్ళిన తర్వాత చూసాను మేడం, వెళ్ళి ఇంక రాలేదు మేడం. ఆ రోజు నైట్ వరకు చూసాను, అస్సలు రాలేదు మేడం. అంటే ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు. రాలేదు సార్. మీ వారికి ఒంట్లో బాగాలేదని మీరు హాస్పిటల్ తీసుకెళ్లి వచ్చారు, దాని తర్వాత రెగ్యులర్ గా జాబ్ కి వెళ్తున్నారు. హాస్పిటల్ కాదు, అదే ఏంటి ఇలా టెన్షన్ భయంగా ఉన్నారు, ఒకవేళ రిలీఫ్ అవుతారు అన్నట్టు నేను ఊటీకి తీసుకుని వెళ్ళాను మేడం. ఓకే. తీసుకెళ్తే తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ మందులు ఇచ్చారమ్మా, మందులు వాడమని చెప్పారు అతనికి ఏమన్నా? అంటే కాదు, అంటే ఊటీకి అలా తీసుకెళ్ళాను సార్. అంటే ఏదైనా ఇంట్లో ఏదైనా జాబ్ చేసి స్ట్రెస్ అవుతున్నారేమో అని తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత ఆఫీస్ కన్నా నెక్స్ట్ డే ఆఫీస్ కన్నా వెళ్ళారు మేడం. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు మేడం. తిరిగి రాలేదు. నేను అంత 12 వరకు చూసాను మేడం నైట్. నాకేమో ఏంటి తిరిగి రాలేదని చూసి తర్వాత నేను మామూలుగా బెడ్రూమ్లో బట్టలు అవి చక్కేస్తుంటే మేడం, అక్కడ బట్టల కింద ఫోన్ ఉంది మేడం, మా హస్బెండ్ది టచ్ ఫోన్. అయితే అది ఉంటే స్విచ్ ఆఫ్ అయింది మేడం. ఇది రెగ్యులర్ గా వాడే ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడా? ఓకే. అయితే అది స్విచ్ ఆఫ్ అయింది మేడం. స్విచ్ ఆఫ్ అయింది. ఓకే, ఫోన్ ఇలా స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ ఇక్కడ వదిలేసారని నాకు టెన్షన్ పట్టుకుంది మేడం, భయం పట్టుకుంది. ఏమయ్యారు, నా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఉన్నారు ఏంటని, ఎక్కడ ఉన్నారు ఏంటి, ఇంటికి రాలేదని నాకు టెన్షన్ పట్టుకుంది మేడం. తర్వాత మా అమ్మ నాన్నకి, మా అత్త మామకి చెప్తే అందరికీ కాల్ చేసి అవునా అని వాళ్ళు కూడా టెన్షన్ పడి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం మేడం. అయితే మేము అందరం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు మేడం. వెతకడం స్టార్ట్ చేసి 2 years నుంచి మొత్తం చూస్తున్నారు మేడం. 2 years అయిందమ్మా? అవును సార్, 2 years నుంచి కనిపించడం లేదు సార్. మా అత్త మామ అంటున్నారు చనిపోయాడు మీ హస్బెండ్ అని అన్నారు మేడం. మీ అత్త మామయ్యే, అమ్మ నాన్న కూడా కాదు. అంటే ఏంటి, సైకలాజికల్ గా ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదు, బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు చెప్పా పెట్టకుండా. ఇవి రిపీటెడ్ గా జరుగుతూ ఉండడం వల్ల మీకు అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా అప్పటి నుంచి దొరకలా అతను. ఇంకా చనిపోయాడు. ఇప్పుడు నీకు బాబుకి తండ్రి లేడు. సైకలాజికల్ గా ఇలా అవడానికి ఏమైనా కారణం ఉందమ్మా? భార్యాభర్తలు గొడవలు కానీ, కింద పట్టడం కానీ, ఏమైనా యాక్సిడెంట్ అవటం కానీ, ఫిట్స్ లాంటిది ఏమైనా ఉండటం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సడన్ గా అలా మారిపోయాడు అంతేనా మనిషి? సడన్ గానే ఎలా అయ్యారు సార్? అది వెళ్ళిపోవటం అనేది ఇది ఒక్కసారి జరిగిందా, అంతకు ముందు చాలా సందర్భాల్లో జరిగిందా? వెళ్ళిపోవడం అనేది ఒక్కసారే జరిగింది ఒకసారి సార్. జరిగింది. సో ఎంతకి వెనక్కి రాలేదు, 2 years పాటు వెయిట్ చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా దొరకలేదు సార్. అత్తమామలు కూడా ఆఖరికి మీ అత్తమామలు కూడా నా కొడుకు చనిపోయినట్టే అన్నట్టు అన్నారు. అవును సార్. అయ్యో. ఇంకా మా అమ్మ నాన్న మా అత్త మామలు ఏమన్నారంటే బాగున్నాడు కదా, బావని చేసుకో అన్నారు మేడం. నేనైతే భావం చేసుకోమన్నారా? అదే సెకండ్ మ్యారేజ్ చేసుకోమన్నారు మీ చుట్టాల అబ్బాయిని. నేనైతే వాళ్ళతో ఇంకా అతనితో ఇంకా బాబుకి తండ్రి ఎవరున్నారు, ఇంకా తనకి వయసుకు వచ్చే టైంకి తండ్రి ఎవరని అందరూ అడుగుతారు. తండ్రి లేడని అందరూ అంటారు. తండ్రి అని అన్నారని నేను ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను మీ మేడం. అత్త మామయ్య ఒప్పుకున్నారు, వాళ్ళే చూసారు, అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు మేడం. అందరూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.